విజయవాడలో జనసేన పార్టీ నేతలతో మంత్రి కందుల దుర్గేష్ సమీక్ష నిర్వహించారు. విజయవాడ కార్పొరేషన్లో కూటమిదే విజయం సాధిస్తోందని కందుల ధీమా వ్యక్తం చేశారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూనే క్షేత్రస్థాయిలో జనసేనను మరింత బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశీస్సులు గుర్తింపు ఉంటాయని మంత్రి తెలిపారు. రాబోయే కార్పొరేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ దుందుబి మోగించేలా ఇప్పటి నుంచి సమన్వయంతో పనిచేయాలని మంత్రి కందుల దుర్గేష్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొంది ఇవాళ ఆదర్శవంతమైనటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రిగా అందరి యొక్క ప్రశంసలు వేణోళ్ల అందుకుంటున్నటువంటి మన స్ఫూర్తి ప్రదాత, మన అధ్యక్షులు, మన నాయకులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మన అందరి తరపున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాతో కలిసి మాట్లాడినప్పుడు నాకు ఆనందం కలిగించిన అంశం ఏంటంటే, వచ్చిన వాళ్ళందరూ కూడా 2014 నుంచి కూడా మేము జనసేన పార్టీలో ఉన్నామని చెప్పిన వాళ్ళే ఎక్కువ మంది వచ్చారు. దాంతోపాటు సమాజంలో వివిధ వర్గాల వారు, కేవలం ఒక కులానికో ఒక మతానికో పరిమితమైన వారు కాదు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అంతకు మించి ఎవరైతే పేద ప్రజానీకానికి ప్రతినిధులుగా ఉండగలుగుతున్నారో అటువంటి ఒక ఆటో డ్రైవర్, ఒక రిక్షా డ్రైవర్, ఒక కూలి చేసుకునే వ్యక్తి, అతను చెప్పాడు, నాకు వచ్చేటువంటి ఆదాయంలో కొంత భాగాన్ని పార్టీ కోసం ఖర్చు పెడుతున్నాను, ఇవాళ కాదు 2014 నుంచి అనేటువంటి మాట చెప్పినటువంటి అనేక మందిని నేను వ్యక్తిగతంగా కలిసి మాట్లాడాను. నాకు అనిపించింది, ఇంత బలమైనటువంటి భావజాలాన్ని అందిపుచ్చుకున్నటువంటి జన సైనికులు, వీర మహిళలు ఉండటం అనేది ఈ ప్రపంచంలోనే వేరే రాజకీయ పార్టీకి సాధ్యం కాదు, అది కేవలం జనసేన పార్టీకి మాత్రమే సాధ్యం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అయితే ఇంకా మనం బలపడాల్సిన అవసరం ఉంది. మరింతగా మనం క్షేత్రస్థాయిలో పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. మనలో చాలా మంది పేదరికంలో ఉన్నటువంటి వారు కార్యకర్తలుగా ఉన్నారు. వారి పని వారు చేసుకుంటూ మరో పక్కన మనందరికీ ఆదర్శప్రాయంగా నిలబడే విధంగా వారు రాజకీయాల్లో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. దాంతోపాటు నాయకులుగా ఉన్నటువంటి వారికి కూడా నేను మనవి చేసేది ఒక్కటే, దయచేసి వారి నుంచి మనందరం కూడా స్ఫూర్తి తీసుకుందాం. తీసుకుని రాబోయే రోజుల్లో జరిగేటువంటి ఎన్నికల్లో మనం మరింతగా ప్రజలకు చేరువుగా ఉండి వారితో కలిసిమెలిసి పనిచేసి వారి అవసరాల్ని కొంతవరకు తీర్చగలిగి అప్పుడు మనం ఎన్నికలకి సన్నద్ధం కావాలనేటువంటి మాటను కూడా మీకు మనం